ఒకప్పుడు ఐటీ అంటే కేవలం కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ జాబ్స్ మాత్రమే అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో ఐటీ రంగం రూపురేఖలు మారిపోతున్నాయి. ఆటోమేషన్, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలతో సాధారణ పనులు యంత్రాలే చేస్తుండటంతో వేలాది ఉద్యోగాలపై ప్రభావం పడుతుందంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. టెక్నాలజీతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, హెల్త్ టెక్, అగ్రిటెక్ రంగాల్లో స్టార్టప్లు స్థాపిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇన్నోవేషన్ సెంటర్లు, ఇంక్యుబేషన్ హబ్లు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అంటే ఇక్కడున్న మన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం దొరకటం, అదేవిధంగా ఈ విధమైన పెట్టుబడులు రావాలి, ఈ విధమైన కంపెనీస్ రావాలి. దానివల్ల ఈ ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతోనే మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మేము అందరం కూడా నడుస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో రాబోయే కాలంలో కూడా ఈరోజు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంతా కూడా గ్లోబల్ వాల్యూ సెంటర్స్గా ఎదగాలని మేము ఆశిస్తూ అదే విధమైన అడుగులు వేస్తా ఉన్నాం. లక్షల్లో ప్యాకేజీలు, అవకాశం వస్తే ఆన్ సైట్లో ఉద్యోగం, డాలర్లలో సంపాదన, అది కుదరకపోతే హైదరాబాద్, బెంగళూరులోనో 6 అంకెల జీతం, లగ్జరీ లైఫ్ స్టైల్. ఇదంతా ఐటీ రంగానికి సంబంధించిన గతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయంటున్నారు నిపుణులు. అయితే దీన్ని కేవలం ఉద్యోగాల కోతగా కాకుండా కొత్త అవకాశాలకు ఆరంభంగా చూడాలని సూచిస్తున్నారు. ఏఐ వల్ల పాత ఉద్యోగాలు తగ్గినా కొత్త ఉద్యోగాలు, స్టార్టప్లు, ఆవిష్కరణలకు భారీ అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు ఎక్స్పర్ట్స్. చాలా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఒక 4 లక్షల ఉద్యోగాలు ఏఐకి సంబంధించిన వాళ్ళని అప్గ్రేడ్ చేయాలి అని వాళ్ళకు ఒక రిపోర్ట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు ఉంటాయి, కానీ ఏంటంటే ఇప్పుడున్న ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఉద్యోగాలన్నింటినీ ఏఐ నిపుణులు వాళ్ళ టాస్క్ ద్వారా రిప్లేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న కరెంట్ ఫెసిలిటీస్ తీసుకొని యువత తొందరగా ఏఐని అడాప్ట్ చేసి వెళ్ళడం చాలా అవసరం. డేటా ఎంట్రీ, మాన్యువల్ టెస్టింగ్, బేసిక్ కస్టమర్ సపోర్ట్, సాధారణ కోడింగ్ వంటి పనులను ఏఐ వేగంగా పూర్తి చేస్తుంది. దీంతో ఈ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. పెద్ద ఐటీ కంపెనీలు కూడా తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పనిని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక ఏఐ డెవలప్మెంట్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, క్లౌడ్ టెక్నాలజీ వంటి రంగాల్లో డిమాండ్ పెరుగుతుందంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. ఎస్, ఏఐతో ఇంటరప్షన్స్ ఉంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ in the AI age as a practitioner is going to be an enabler. It is going to be accelerating what is going to come. So మన ఇంజనీరింగ్ స్కూల్స్ కంటిన్యూస్గా దీన్ని ఇన్నోవేట్ చేస్తాం, కంటిన్యూస్గా దాన్ని డెవలప్ చేయటం, కంటిన్యూస్గా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం, అది చాలా ముఖ్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొన్ని ఉద్యోగాలు తగ్గినా కొత్త అవకాశాలు వస్తాయంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. కొత్తగా వస్తున్న టెక్నాలజీని నేర్చుకుని ఇన్నోవేషన్, స్టార్టప్స్ నెలకొల్పాలని సూచిస్తున్నారు ఐటీ నిపుణులు.